కాన్స్టిట్యున్సీ పరంగా చూసుకుంటే 111 జీవో అన్నది ప్రధాన ఇష్యూ. 111 జీవోను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎత్తేసింది. అది ఇంప్లిమెంట్ అయిందా? దాని విషయంలో మీ స్టాండ్ ఏంటి? భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి? ఓకే, 111 జీవో అనేది ఎప్పటి సందో ఉండే. కేసీఆర్ కూడా అనేది మనకు పంగనామాలు పెట్టిండ్రు అని 3 నామాలు పెట్టిండ్రు. ఆంధ్రోళ్ళు ఇది అది చెప్పేది. ఆయన ఉన్నప్పుడే, టీడీపీలో ఉన్నప్పుడే అయింది. అప్పుడు ఎందుకు మొత్తుకోలేదు, ఇప్పుడు ఎందుకు మొత్తుకున్నారు? అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు ఆంధ్రోళ్ళు మనకు పంగనామా పెట్టిండ్రు ఇది అది అన్నారు అని నేను కూడా 2014 ఎలక్షన్ ముంగట కేసీఆర్నే ప్రజల ముందే ప్రామిస్ చేయించాను, మేము రాగానే తీస్తామని. ఆయన నోట్తో అనిపించిన నేను ఫస్ట్ పని నేను ఇది ఎంపీగా గెలవంగానే ఆ రోజులలో అప్పుడు మీకు యాదకుండొచ్చు, ఆయన యాక్చువల్లీ ఆఫీస్కి పోయేది. సెక్రటరీ స్టార్టింగ్ 1 year పోయినారు. నేను పోయి అడిగిన, అయితే చూద్దామన్నట్టు సెకండ్ టైం పోయి అడిగిన, లెటర్ ఇచ్చిన. ఆయనకు లెటర్ ఇస్తే ఇష్టం ఉండదు, ఎందుకంటే లెటర్ అయితే అఫీషియల్ రికార్డు ఉంటుంది. సెకండ్ టైం లెటర్ ఇచ్చినప్పుడు అరవింద్ కుమార్ వీళ్ళందరూ ఉండే, ఇది వద్దొద్దు ఇప్పుడే తీయొద్దు, తర్వాత తీయాలి, ఇటు ఓపెన్ పండోరా బాక్స్, ఇప్పుడే చేస్తే పెద్ద గందరగోళం అయితే ఏదో. కేసీఆర్కి చెప్తే ఒకసారి చెప్పి ఊకోవాలి, 2 సార్లు ఉత్తరం రాసి 3 సార్లు లెటర్ రాసిన. థర్డ్ టైం ఏమన్నారు? థర్డ్ టైం ఇచ్చినప్పుడు థర్డ్ టైం నేను లెటర్ ఇచ్చిన, చూద్దాం చేద్దామని అన్నాడు. 111 GO69 అది ఇంకా అధ్వానమైంది. అదేంటంటే గైడ్ లైన్స్ వచ్చే వరకు ఏమీ చేయరాదు. కనీసం GO111 ఉంటే అందులో గైడ్ లైన్స్ ఉంటే ఇది చేయవచ్చు ఇది చేయరాదని ఉండేది. ఇదేమో గైడ్ లైన్స్ వచ్చే వరకు ఏం రాదు. ఈ మహాశయుడు అనుకున్నాడు, అరే GO111 తీసినాము అని అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అయితే నేను ఫామ్ హౌస్ కట్టుకుంటే అందరు కూడా GO111 తీసిన. ఆయనకు సోయి లేదు, అవగాహన లేదు. అయితే మీరు చూడండి, గూగుల్ ఎర్త్ చూడండి, ఆయన ఫామ్ హౌస్ ఇల్లీగల్ కట్టుకున్న ఫామ్ హౌస్, ఆ డేట్ స్టాంప్ ఉంటుంది. అయితే ఆయనకు GO111 అంటే ఆయన ఫామ్ హౌస్ కట్టుకుంటే స్టేటస్ అంటే మీరు ఇప్పుడు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అయితే మీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి సంబంధించి కూడా కొంత దీనికి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంపీగా ఎలక్ట్ అయితే ఏం చేస్తారు? నేను పెద్ద డాక్యుమెంట్ తయారు చేసినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టేట్ గవర్నమెంట్, ఈ GO69 అయినా GO111 అయినా స్టేట్ గవర్నమెంట్ చట్టాలు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవి అవసరం లేని చట్టాలు. ఎందుకంటే సెంట్రల్ వాటర్ యాక్ట్ అని ఉన్నది, అవి లేక్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని దేశవ్యాప్తంగా లేక్స్ అని ప్రొటెక్ట్ చేస్తున్నది, అదే సరిపోతుంది. కానీ వీళ్ళు ఈ GO111 దీనికి ఎన్నో కారణాల్లో పెట్టింది తీసేయలేదు, తీసేసి ఇంకా అధ్వానమైంది పెట్టిండ్రు. అయితే నా స్టాండ్ ఇప్పుడే కాదు, GO69 రాకముందే నా స్టాండ్ నేను సెస్ అండ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో పెద్ద కాన్ఫరెన్స్ పెట్టినాను. అయితే లేదండి, యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ అ సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్. అంటే డెవలప్మెంట్ కావాలి, ఎన్వైరన్మెంట్ సస్టైన్ కావాలి. దాని మీద పెద్ద డాక్యుమెంట్ ఉంది. నేను ఈ ఎలక్షన్స్ అయిపోయినా రేవంత్ రెడ్డి గారికి ఇస్తాను ఆ డాక్యుమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వాజ్ అ పొలిటికల్ రీజన్ అంటారు. ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేది ఉండే, ఈ ఎయిర్పోర్ట్ రాకుండా GO111 అంటే ఎయిర్పోర్ట్ అక్కడ పోయిందని ఎన్నో కారణాలు ఉన్నాయి. బట్ అవి ఆరోపణలు, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్. బట్ నిజమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ వాటర్ యాక్ట్ 1975 ఈజ్ సఫిషియంట్ టు ప్రొటెక్ట్ ద లేక్. దానికంటే మించింది ఏం లేదు. అదే కాక ఆ రోజు ఎట్లున్నాయంటే, ఇండస్ట్రీ ఈజ్ పొల్యూటింగ్, అగ్రికల్చర్ ఈజ్ నాట్ పొల్యూటింగ్. అలా వాస్తవాలు ఉండే. వెనకట ఇండస్ట్రీలు పెడితే పొగొస్తుంది, పొల్యూషన్ వస్తుంది, పొల్యూట్ అవుతుంది. అండ్ అగ్రికల్చర్ చేస్తే పొల్యూషన్ లేదు. కానీ ఇప్పుడు అది ఉల్టా అయింది. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ ఏమైనా పొల్యూషన్ ఉంటుందా? ఒక్కటి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ పొల్యూటెడ్ వాటర్, అన్ట్రీటెడ్ వాటర్ ఉంటే వాళ్ళు STPలు పెట్టి ఫుల్ ప్యూర్ ట్రీటెడ్ వాటర్ బయటకు వస్తుంది. సో ఇండస్ట్రీస్, మెనీ ఆఫ్ దీస్ మోడర్న్ న్యూ ఏజ్ ఇండస్ట్రీస్ డు నాట్ పొల్యూట్, అండ్ మోడర్న్ అగ్రికల్చర్ పొల్యూట్స్ వెరీ వెరీ బ్యాడ్లీ. నేను టమాటాలు పెట్టిన, వైరస్ వచ్చింది. ప్రతి ఉన్నాయి లేని పెస్టిసైడ్స్ రాజధాని నుంచి పెట్టిన. ఒక్కొక్క పెస్టిసైడ్స్లో ఇంగ్రీడియంట్స్ చూస్తే గీ క్యాన్సర్ వస్తుంది, గీ క్యాన్సర్ వస్తుంది, గీ క్యాన్సర్ వస్తుంది. ద మోస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నౌ, ఆర్ నాట్ ఇండస్ట్రీ కాదు, మోస్ట్ పొల్యూటింగ్ ఇస్ vegetable agriculture in the banks of Gandipet and Hussain Sagar. That is more polluting than this. Center for DNA పెట్టిండ్రు దాని పక్కకు. సెంటర్ ఫర్ DNA అంటే DNAలో తీసుకొని మైక్రోస్కోప్ అంటే ఇంత సుక్కల 1000th టైం 1 millionth టైం కెమికల్ వాంట్ చేస్తారు. బట్ కెమికల్ ఇస్ కెమికల్ అని దాన్ని బ్యాన్ చేసిండ్రు. సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ ఇస్ క్లోజ్, సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని బ్యాన్ చేసినప్పుడు హౌ కెన్ యూ దిస్ థింగ్ టమాటో? అయితే you have to promote organic, or you have to make it sustainable development zone అని. అంటే ఇప్పుడు యాపిల్ పెట్టింది అనుకో, యాపిల్ కంప్యూటర్స్ పెద్ద 500 acres ఇచ్చింది అనుకో, ఒక్క పొల్యూషన్ బయటికి వెళ్ళాలి.